గత 2-3 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ అల్లు అర్జున్, సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత ఆయన విడుదల. ఈరోజు ఆయన చిరంజీవి, నాగబాబు నివాసాలకు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. నిన్నటి నుంచి కూడా అల్లు అర్జున్ పరామర్శకు సినీ ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. పొలిటీషియన్లు కూడా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా చాలామంది ఆయనకు సంఘీభావం తెలిపారు, ఫోన్లో పరామర్శించారు. ఈ నేపథ్యంలో అసలు అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఏం జరిగింది? ఇందులో రాజకీయ కుట్ర ఏమైనా ఉందా? అసలు ఈ అరెస్ట్ వ్యవహారంలో ప్రభుత్వానికి, రేవంత్ సర్కార్కి డ్యామేజ్ అయిందా, మైలేజ్ వచ్చిందా, లేకుంటే పుష్ప మూవీ మీద దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? పుష్ప మూవీ క్రేజ్ పెరిగిందా, తగ్గిందా? ఇలాంటి అంశాలపై మాట్లాడదాం. మనతో నాగేశ్వర్ గారు స్టూడియోలో కంటిన్యూ అవుతున్నారు. దానికంటే ముందు పోలీసులు ఒకరోజు నైట్ కావాలని జైల్లో ఉంచారు అల్లు అర్జున్ అనేది అల్లు అర్జున్ తరఫు న్యాయవాది అశోక్ కుమార్ అలిగేషన్గా ఉంది. రేపు దానికి సంబంధించి కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో వేయబోతున్నారు. దానికి సంబంధించి ఆయన నిన్న రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. Definitely this is an illegal arrest, illegal detention. We will take legal steps. Okay. But as of now, he has left from the... Yes, he has been released. మీరు అడిగారు సార్, లోపల ఇప్పుడు నైట్ అంతా కూడా స్టే చేశారు అంటే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఎట్లా మరి ఆయన అంతా కూడా నార్మల్ ఖైదీలతోనే ఉంచారా, ఏం జరిగింది? No, we have moved an application and special category present rules prakaram special category permit చేస్తారండి. Okay. Had it been comfortable in the night? That I can't say. How do I know that? I can't answer that. Okay. So release has been secured now. Now he has been released. He has been released. And what transpires, sir, in the evening? Because you was trying hard to get him released yesterday itself. రైట్ నాగేశ్వర్ గారు, నైట్ అంతా ఒక రోజు నైట్ అంటే హైకోర్టు ఆర్డర్లు ఈవినింగ్ 6 అరౌండ్ అట్లా వచ్చాయి. వచ్చినా 7కి రిలీజ్ అవుతారు, 8కి రిలీజ్ అయ్యే ఆప్షన్ కూడా ఉండేది. కదా నైట్ అంతా అల్లు అర్జున్ని కుట్రపూరితంగా జైల్లో పెట్టారు. దీనిపై హైకోర్టు ఆర్డర్లను ఇమీడియట్ రిలీజ్ చేయాలని హైకోర్టు ఆర్డర్ ధిక్కరించారు. కోర్టు ధిక్కరణ కిందికి ఇది వస్తుంది. రేపు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు కూడా పిటిషన్ వేయబోతున్నారు మళ్ళీ హైకోర్టులో. అంటే అది ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య, లేదంటే పోలీసులకి అల్లు అర్జున్కి మధ్య ఒక వార్లా మారుతుందా ఈ వ్యవహారం? అంటే బహుశా అది లాయర్ రియాక్షన్, అల్లు అర్జున్ రియాక్షన్ మనకు తెలియదు. రేపు వేస్తే తప్పది లేదు, రేపు వేయబోతున్నారు మనకున్న సమాచారం అది. అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయడం. అవును, జనరల్గా అక్కడ దాకా వెళ్తారనేది క్వశ్చన్ నాకు. సో వెళితే కోర్టు ధిక్కరణ అవుతుంది అనుకోను. డెఫినెట్గా కోర్టు ఆదేశాలు మీడియాలో చదివింది ఏంటంటే, ఒకటి వాస్తవంగా ఆర్డర్ అప్లోడ్ కావడానికి టైం పట్టింది అని. రెండవది మొదలు అప్లోడ్ అయినప్పుడు అందులో ఏదో పొరపాట్లు ఉన్నాయి, సరి చేసి మళ్ళీ అప్లోడ్ అయ్యే వరకు 9:30 ఏదో అయింది అని అంటున్నారు. తర్వాత ఇక్కడ ఇంకొక గవర్నమెంట్కి ఇంకో డిఫెన్స్ కూడా ఉంటుంది. అంటే అల్లు అర్జున్ ఆ రాత్రి సమయంలోనే బయటికి వస్తే ఉండేటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు, అంటే ఇది కారణమో నేను సర్టిఫై చేయడం లేదు, కారణం కాదని చెప్పడం లేదు. ఎందుకంటే కానీ ప్రభుత్వానికి ఉన్న వెసులుబాటు ఏంటంటే అప్రాప్రియేట్ టైంలో రిలీజ్ చేయడం ద్వారా లా అండ్ ఆర్డర్ కూడా మేనేజ్ చేయాలి కదా. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి మామూలుగా ఉండదు కదా మనకు, అంతటి నటుడు. సో అందువల్ల ఆ ఎమోషన్స్ని మేము కంట్రోల్ చేయడానికి ఉదయాన రిలీజ్ చేస్తామని చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది కోర్టు ధిక్కరణ అయి సీరియస్ కేసు అవుతుందని అనుకోను. అంటే కేసు అయినా కాకపోయినా ప్రభుత్వంతో తాడోపేడో అనే ఇండికేషన్ చూడొచ్చు. అంటే ఇది లాయర్ల రియాక్షన్ అయితే అలాంటి ఇండికేషన్ పిటిషన్ పడితే డెఫినెట్ గా ప్రభుత్వంతో ఘర్షణ దిగినట్లే కదా. ఎందుకంటే అల్లు అర్జున్ కు తెలంగాణలో ప్రభుత్వంతో ఘర్షణ పడతాడని అనుకోండి. అంటే నాగేశ్వర్ గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, అంటే రేవంత్ రెడ్డి కామెంట్లు కూడా అల్లు అర్జున్ ఏమన్నా బార్డర్లో పోరాడా, పాకిస్తాన్ సైనికుడా, ఆయన అరెస్ట్ చేస్తే ఉంది, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, ఈ వ్యవహారం చట్టం చూసుకుంటుంది, చాలా అంటే ఈజీగా తీసుకున్నట్టు మనకు వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఉద్దేశించి సైనికుడుగా అనలేదు. అన్నదేంటి అంటే, నేను చూశాను అది రాహుల్ కన్వర్ షో సినిమా వాళ్ళని జనరల్ గా అన్నాడు. ఇప్పుడు సినిమా ఇష్యూ బేస్డ్ గా డబ్బులు పెడతారు, లాభాలు సంపాదించుకున్నారు, అది ఏముంది అందులో. ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇప్పుడు ఒక వెంచర్ చేస్తారు, ఆ వెంచర్ అమ్ముకుంటారు, వెళ్ళిపోతారు. వీళ్ళంతా ఏమైనా బార్డర్లో ఇష్యూ బేస్డ్ గా అన్నమాట. ఇదే జరుగుతుంది ఆ రోజు. అల్లు అర్జున్ ఉద్దేశించి స్పెసిఫిక్ గా అన్నది కాదు కానీ, బట్ డెఫినెట్ గా ఇంటర్వ్యూలో క్లియర్ గా పొలిటికల్ పవర్ ఏంటి, ఫిలిం పవర్ అనే డైమెన్షన్ లో మాట్లాడమా నిజం. చాలా అసర్టివ్గా రేవంత్ మాట్లాడిన నిజం. సో తప్పించుకునేలా ఏం మాట్లాడలే. ఈవెన్ అడిగితే కూడా
నీకు తెలిసే ఉంటుంది కదా. అవును తెలుసు, నాకు ల్యాండర్ నా చేతిలో ఉన్నప్పుడు నా దగ్గర నేను తెలుసుకోకుండా ఎలా ఉంటానని కూడా అన్నాడు. ఒకటి, రెండోది చట్టం, న్యాయం, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని కొట్టిపడేయడానికి లేదు. ఎందుకంటే ఇంత పెద్ద హీరోని ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా పోలీసులు అయినా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంటారు. అనుమానమే లేకుండా, అనుమతి లేకుండా అరెస్ట్ అయ్యే ప్రసక్తే లేదు, జరగదు, దాంట్లో డౌట్ లేదు. అందులో హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి. అంతే, అసలు ఎక్కడన్నా ముఖ్యమంత్రి ఇది చాలా ఫాలో అవుట్. అది ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం తెలుగు నటుడే కాదు, పాన్ ఇండియన్ స్టార్. సో అందువల్ల దీని ఇంప్లికేషన్ అర్ణవ్ గోస్వామి లాంటి వాడైతే ఏకంగా సోనియా గాంధీ అరెస్ట్ చేయించిందని కూడా అన్నాడు. సోనియా గాంధీకి హిందూ మతం అంటే వ్యతిరేకం, అందుకొరకు ఈ సోనియా గాంధీ అని ఆంటోనియో అనే పేరు కూడా చెప్తూ, ఆమె ఒరిజినల్ ఇటాలియన్ నేమ్ చెప్తూ, ప్రియాంక వాద్రా అని చెప్తూ, అంటే ఇండైరెక్ట్గా వీళ్ళ మతం ఇది అని చెప్తూ అల్లు అర్జున్ దీంట్లో హిందూ మతాన్ని సెలబ్రేట్ చేసినందుకు భరించలేకపోయింది అని రకరకాల తీరుది కూడా చెప్పాడు. సోనియా గాంధీ రాలేదు, అది ఆర్నవ్ గోస్వామి సిద్ధాంతం. అందువల్ల ఇవన్నీ ఉంటాయని తెలియదా? వాంటెడ్ టు ఒకటి ఏంటంటే ప్రభుత్వానికి ఒక ధైర్యం ఏంటంటే ప్రజల్లో కూడా స్ప్లిట్ ఒపీనియన్ ఉంది. నేను ఒపీనియన్ పోల్ పెడితే రెండు వైపులా జనం రియాక్ట్ అయ్యారు. 52 అంటే అది రిప్రజెంటేటివ్ కాదు, కానీ జనరల్గా మీరు ప్రజలు అడగండి, రెండు ఉన్నాయి. అంటే అరెస్టును వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారు, సమర్థిస్తున్న వాళ్ళు. అల్టిమేట్గా మీరు ఏమంటారు, ఇది ప్రభుత్వానికి డ్యామేజా లేకుంటే మైలేజా అంటే ఏం చెప్తారు? ఏది ఉండదని నా అనుమానం. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలకు అల్లు అర్జున్కి సంబంధం లేదు. ఇంకేమైనా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఉంటే ఇష్యూస్ ఉంటాయి. అందువల్ల మీకు ఇప్పుడు సాక్షి చూడండి, ఇదంతా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయించారని వాళ్ళకి ఎవరి వెర్షన్ వాళ్ళకు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే రేవంత్ రెడ్డి తన పవర్ ఏందో చూపెట్టుకున్నాడు. దానికి ఈ ఇండికేషన్ ఉంది. ఇప్పుడు ఆయన పేరు మర్చిపోవడము, ఆయన పేరు మర్చిపోయారని, అది సక్సెషన్ కూడా అన్నారు కదా, కేటీఆర్ ఉపయోగించుకున్నాడు. అందువల్ల ఇప్పుడు మొగుడు కొట్టిన దానికన్నా పక్కింటి ఆవిడ నవ్విందన్న దానికి కోపం వస్తుంది అన్నట్లు. సో ఇవన్నీ ఉన్నాయి. అది చూసిన వాళ్ళకి నిజంగానే ఏంది ముఖ్యమంత్రి పేరు మరవడం ఏంటి అని ఇలా భిన్నమైన ఒపీనియన్ ఉంది కనుక ఇట్ విల్ సబ్సైడ్. అల్టిమేట్గా ఏమీ జరగదని నా నమ్మకం.